మూసీ ప్రక్షాళన పేరిట అవినీతిని పేద ప్రజల ఇళ్లను ప్రక్షాళన అనేది చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా అంటారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు మొదటి దీని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఇల్లు కూలగొట్టాలనల్లా ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఎవరికి హాని జరగాలి, ఎవరి ఆస్తి పోవాలని చెప్పని ఎక్కడ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లో లేదు. సభ్యుడు ఈటల రాజేంద్ర గారు ఈ గల్లీలన్నీ కూడా తిరిగారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కలిశారు. మీకు అండగా మేము ఉంటామని చెప్పని వారు హామీ ఇచ్చేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు పక్కనున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో, గోల్నాగలో, ఆ పైన ఉన్నటువంటి తులసీనగర్ లో కూడా పర్యటించి ఈ పేద ప్రజలకి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఈ కిషన్ రెడ్డి ఉంటాడు. మేమున్నంత కాలం ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టే ప్రశ్న తలెత్తదు అన్నటువంటి విషయాన్ని హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.